ఈ కథ ఒక భయంకరమైన క్రైమ్ సీన్తో ప్రారంభం అవుతుంది. ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మొత్తం దారుణంగా చంపబడింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందేంటంటే, ఆ బేస్మెంట్లో ఒక అర్థం లేని ఒక అమ్మాయి శవం కనిపిస్తుంది. ఆ అమ్మాయి శవం భూమిలో పూడ్చబడింది. ఆమె దగ్గర తిను ఎవరిది అని చెప్పడానికి ఏ ఆధారాలు లేవు. ఆమె ఒంటిపైన ఏ గాయాలు కూడా లేవు. కానీ చుట్టూ జరిగిన హత్యలకి తనకి సంబంధం ఉందో లేదో అని కూడా తెలియని స్థితిలో ఉన్నారు. ఆమెకి పోలీస్ వాళ్ళు జైన్ అని పేరు పెడతారు. ఆ శవాన్ని అక్కడే చిన్న ఊర్లో ఉన్న మార్జరీకి పోస్ట్మార్టం కని పంపిస్తారు. ఆ మార్జరీలో ప్రారంభం అవుతుంది కథంతా. ఆ మార్జరీని నడిపేది టామీ, మళ్ళీ తన కొడుకు ఆస్టిన్ అనే ఇద్దరు. వాళ్ళిద్దరూ బాగా ఎక్స్పీరియన్స్డ్ అయిన పని తెలిసిన వాళ్ళు. ఆ శవాన్ని తీసుకొచ్చిన రాత్రి బయట పెద్ద వర్షాలు కురుస్తున్నాయి. వాళ్ళు ఏదో ఇదేలే పోస్ట్మార్టం కేస్ అనుకొని స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఉండేదే అనేలా. కానీ అప్పుడే తెలుస్తుంది కొన్ని నిమిషాలకి ఇది ఎప్పుడూ వచ్చే కేసులా అయితే అస్సలు లేదని. వాళ్ళకి ఇప్పుడే ఎదురైన మొదటి విచిత్రం ఏంటంటే, బయట చూస్తే జేన్ బాడీ మీద ఏ గాయాలు లేవు, అంత పర్ఫెక్ట్గా ఉంది. తన బాడీ పైన ఉండే స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంది. కానీ వాళ్ళకి తెలిసేది ఏంటంటే, ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత నిజాలు బయటకు వస్తున్నాయి. ఆమె చేతుల్లో ఉన్న ఎముకలు, మళ్ళీ కాళ్ళ దగ్గర ఉన్న ఎముకలు అన్నీ లోపల విరుచుకుపోయాయి. కానీ తన బాడీ పైన ఏ మార్క్ లేదు. అదెలా అని ఆలోచించేకి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఆమె శ్వాసకోశంలో ఎలాంటి ఒక పదార్థం ఉందంటే, దాని నుంచి బర్న్ మార్క్స్ ఉన్నాయి. ఈ సందర్భంలో వాళ్ళకి ఒక చిన్న గుడ్డ ముక్క తన కడుపు నుంచి దొరుకుతుంది. వాళ్ళు తీవ్రంగా చూసిన తర్వాత అర్థమయ్యేది ఏంటంటే, దానిపైన ఏమో విచిత్రంగా చిత్రాలు ఉన్నాయి. అది కాకుండా వాళ్ళకి ఆ గుడ్డ ముక్కలో తన పళ్ళు మిస్ అయిండేది దొరికింది. మరీ షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఆమె చాలా రోజులకు ముందు చనిపోయినట్టు కనిపిస్తుంది. కానీ తన బాడీ చాలా ఫ్రెష్గా ఉంది. టామీ ఆమె కట్ చేసిన బాడీ చూస్తుంటే ఫ్రెష్ బ్లడ్ వస్తుంది. ఇదెలా అని ఇద్దరు ఆలోచించేకి స్టార్ట్ చేస్తారు. ఇక్కడి నుంచి ఆ రూమ్లో అన్ని విచిత్రమైన ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి. అన్ని భయానకంగా, ఒక గాఢంగా అన్ని ఈవెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి షురు అవుతాయి. కానీ వీళ్ళు అనుకుంటుండేది ఏంటంటే, పోస్ట్మార్టం ఎలా అయినా కంటిన్యూ చేయాలి, పొద్దునకంతా దీన్ని కంప్లీట్ చేసి సీనియర్ ఆఫీసర్స్కి ఇవ్వాలి అని వీళ్ళిద్దరు అనుకుంటున్నారు. పోస్ట్మార్టం కంటిన్యూ చేస్తుండగా మార్జరీలో విచిత్రమైన ఘటనలు జరుగుతాయి. రేడియో ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, లైట్స్ ఉన్నట్టే ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఫ్రీజర్లో ఉన్న వేరే శవాలు లేచి నించుంటాయి. ఏం చేయాలో వీళ్ళకి అస్సలు అర్థం కాదు. ఈ మధ్యలో బయట చాలా పెద్ద వర్షం కురుస్తుంది. అది కాకుండా వీళ్ళు చచ్చిపోయిన శవాలకి ఒక చిన్న గంట లాంటిది కట్టింటారు. అది కూడా ఈ దానికి అల్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఈ సమయంలో టామీ ఏం చేస్తాడంటే, ఆ గుడ్డ ముక్క పైన ఉన్న చిత్రాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ నాటి అని స్టడీ చేస్తాడు. వాడికి తెలిసింది ఏంటంటే, ఆ సింబల్స్, ఆ చిత్రాలు వచ్చేసి సేలంలో ఉన్న విచ్ వాళ్ళకి సంబంధించిన మార్క్స్ అని. కానీ ట్విస్ట్ ఇక్కడే ఉంది. మనకి దొరికిన శవం పేరు జేన్ కదా. జేన్ ఎప్పటికీ విచ్ అవ్వనీకుండా ఉండింది. జేన్ ఒక విచ్ కాదు, ఆమె ఒక ఇన్నోసెంట్ అమ్మాయి. జేన్ ఒక విచ్ కాదు, ఆమె ఒక ఇన్నోసెంట్ అమ్మాయి. ఆ కాలంలో విచ్ అని తప్పు ఆరోపణ చేసి ఆమెని దారుణంగా టార్చర్ చేసి చంపేశారు. ఈ పద్ధతుల్లో ఆమె బాడీలో కనిపించే ప్రతి ఒక్క గుర్తు కూడా ఆమెకి ఒక టార్చర్ స్టోరీ చూపించిన గుర్తులే.
ఆమె అంత బాధ అనుభవించి చనిపోయిన తర్వాత తన మరణానికి తను అందరిపైన రివెంజ్ తీర్చుకోవాలి అనుకోయింది. ఈ రిచువల్ వల్ల ఆమె శవంలో చైతన్యం ఉంది. ఆమె పూర్తిగా చనిపోలేదు. భయంకరమైన నిజం ఏంటంటే టామీ అర్థం చేసుకుంటాడు, వాళ్ళు ఆమె బాడీని కట్ చేసిన ప్రతిసారి ఆమె ఆ బాధని అనుభవించడాన్ని గుర్తు చేస్తున్నారని. పోస్ట్మార్టం అంటే ఆమెకి ఇన్వెస్టిగేషన్ కాదు, అది ఆమె టార్చర్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చూపించడం అన్నమాట. ఇప్పటికీ ప్రస్తుతానికి తన టార్గెట్ వాళ్ళైపోయారు. కానీ ఆఖరికి ఏమవుతుంది? టామీ ఇదంతా తెలుసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. టామీ తన కొడుకుని కాపాడుకోవడానికి ఒక నిర్ధారానికి వస్తాడు. అదేంటంటే ఆమె బాడీలో ఉన్న పెయిన్ అంతా తన బాడీలో తీసుకొనేసి ఆమెని నార్మల్ పర్సన్ చేయడం అయి ఉంటుంది. నార్మల్ పర్సన్ అంటే ఎలా అని మీరు అడిగితే, నార్మల్ పర్సన్ అంటే ఆమె బాడీలో విరిగిపోయిన ఎముకలు అంతా పెయిన్ టామీ బాడీలో వస్తుంది. ఆమె కొన్ని నిమిషాల్లోనే మరియు నార్మల్ పర్సన్గా మారిపోతుంది. కానీ ఆ సాక్రిఫైస్ కూడా సరిపోలేదు. చివరికి టామీ మరియు ఆస్టిన్ ఇద్దరూ ఆ రాత్రి చనిపోతారు. ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ డే పోలీసులు అక్కడికి వస్తారు. మార్జరీ మొత్తం రక్తం అయి ఉంటుంది. ఎక్కడుండాల్సిన వస్తువులు అక్కడ ఉండవు. వాళ్ళకి ఏంటిది అనే ఒక క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఈ దాంట్లో జేన్ బాడీ మాత్రం చాలా అందంగా ఎలా ఇచ్చారో అలానే ఉంటుంది. ఏం స్కిన్ కూడా ఏం అవ్వకుండా, తన ఎముకలు కూడా ఏం అవ్వకుండా చాలా నీట్గా తను ఆ మార్జరీ రూమ్లో పడుకొని ఉంటుంది. ఎలానో అయ్యింది అనుకోనేసి పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆమె దేహాన్ని ఇంకొక సిటీకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అప్పుడు మనకు తెలిసేది ఏంటంటే ఆమె పడుకున్న వెహికల్ అంబులెన్స్కి కట్టిన చిన్న గంట మోగుతుంది. మాకు తెలిసేది ఏంటంటే ఆమె ఇంకా పూర్తిగా చనిపోలేదు. ఆమె ప్రతీకారం ఇంకా పూర్తిగా తీరలేదు. అది ఎప్పుడు తీరుతుందో అప్పుడే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి హారర్, థ్రిల్లర్, మిస్టరీ స్టోరీలు కావాలంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.